హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. యాక్చువల్గా ఈరోజు అయితే మేము ఒక టెంపుల్కి వెళ్తున్నాం అనమాట. సో ఇది నేను థర్డ్ టైం వెళ్ళడము. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అసలు నేను ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది అని అంటే, ఫస్ట్ టైం నాకు కలలో కనిపించి అమ్మవారు వచ్చి నన్ను చూడు నా గుడికి రా అన్నట్టు పిలిచినట్టు కలబడ్డది. సరే వెళ్దాంలే అనేసి, ఇంట్లో పరిస్థితి కూడా బాగాలేదు అని ఊకే చికాకు, పిల్లల పరిస్థితి ఆరోగ్యం బాగాలేదు, ఇంట్లో పరిస్థితి బాగాలేదని చెప్పి ఆలోచించుకొని వెళ్దాంలే అని చెప్పేసి ఒకరోజు వెళ్ళినాం అనమాట. అయితే ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అమ్మమ్మ వాళ్ళతో అక్క వాళ్ళతో వెళ్ళాను. ఆ రోజు వెళ్ళి నేను ఏం చేశానంటే ముడుపు కట్టిన. అక్కడ ముడుపు కడతారు చాలామంది, నేను తెలియకనే ముడుపు కట్టేసిన. కట్టినాక నాకు తెలిసింది ఏంటంటే 5 అమావాస్యలు వచ్చి మొక్కుకోవాలని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు. సరేలే అన్నట్టు థర్డ్ టైం అనమాట మేము వెళ్ళడం. ఆ అదృష్టం కుదరదు, మా హస్బెండ్ కూడా ఇంట్లోనే ఉండే. సో మేము ఎక్కడి నుంచి వెళ్ళాలంటే సీతాఫల్ మండి నుంచి రైల్వే స్టేషన్, సీతాఫల్ మండి నుంచి ట్రైన్ ఎక్కి ఫలక్నామా రైల్వే స్టేషన్లో దిగాలన్నమాట. సో 8కి కంటిన్యూస్ ట్రైన్స్ ఉంటూనే ఉంటాయి. మేము 8 o'clockకి వెళ్ళాము కరెక్ట్. కార్లో వెళ్ళాము ఇంటి నుంచి. రైల్వే స్టేషన్లో కార్ పార్క్ చేసి ట్రైన్ ఎక్కి ఫలక్నామా రైల్వే స్టేషన్లో దిగాము. జస్ట్ 5 రూపీసే ఒక్కరికి. సో అలా వెళ్ళి ఫలక్నామా స్టేషన్లో దిగాము. ఇక్కడ చూసారు కదా ఎంతమంది జనాలు కనిపిస్తున్నారో. యాక్చువల్గా రోజు ఫ్రైడే ప్లస్ మహాలయ అమావాస్య అంట. 3 yearsకి ఒకసారి ఏమో వస్తుందంట. చాలా పవర్ఫుల్ అమావాస్య అంట. సో అందుకనే చాలామంది విజిట్ చేశారు ఆ రోజు. మాకు కూడా తెలియదు ఇంతమంది ఉంటారని. నేను ఆ రోజే వీడియో షూట్ పెట్టుకున్నాను, అనవసరంగా అనిపించింది అంత జనాలు. ఇంకా నేను పిల్లల్ని తీసుకెళ్ళలేదు. అదృష్టం కొద్దీ నేను పిల్లల్ని తీసుకెళ్ళాను అనమాట. నైట్ టైం కదా, వాళ్ళ ట్రావెలింగ్ ఎందుకు, చలికాలం అన్నట్టు నేను తీసుకెళ్ళలేదు. ఇక్కడ ఈ విగ్రహం చూసారు కదా, ఈ విగ్రహాన్ని మాత్రం మనం ఆడవాళ్ళం ముట్టుకోద్దంట. అది మరి గుర్తుపెట్టుకోండి. అక్కడ ఉన్న వాళ్ళు సీరియస్ అవుతారు, ఈ మేనేజ్మెంట్ కానీ అక్కడ ఎవరైతే పూజారులు ఉన్నారో వాళ్ళు సీరియస్ అవుతారో ఆడవాళ్ళు ముట్టుకుంటే. అది మాత్రం అస్సలు చేయకండి. చూశారు కదా అమ్మవారు ఎంత అద్భుతంగా కనిపిస్తుందో. అక్కడ అలంకరణ కానీ, ధూపం వేసేయడం కానీ, అది మొత్తం అంతమంది జనాలు ఉన్నా సరే కానీ అమ్మవారు చూడండి మనల్ని చూస్తున్నట్టు ఎంత క్లారిటీగా కనిపిస్తుందో. నాకేంటో అమ్మవారు చూడగానే కళ్ళలో నీళ్ళు తిరిగాయి అనమాట. నేను చెప్పాను కదా ముడుపు కట్టామని, ఈ ముడిపే. దాంట్లో గంటె, కుంకుమ, పసుపు, కొబ్బరికాయ ఇవన్నీ ఉంటాయి. అక్కడ చెప్తారు వాళ్ళు ఎలా కట్టాలి, ఎన్ని కట్టాలి, ఎన్ని రోజులకు రావాలి అని అన్నీ వాళ్ళు చెప్తారనమాట. ఇబ్బంది పడాల్సిన అవసరం ఏం లేదు. మన ఇంటి దేవత అన్నట్టు ఉంటారనమాట. మన ఊరు దేవత అన్నట్టు ఎట్లా ఉంటుందో అక్కడ అట్లా ఉంటుందన్నమాట. సో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి.